సాగునీటిపై వైట్ పేపర్ కృష్ణా గోదావరి జలాల సమస్యలపై అసెంబ్లీలో పెట్టే యోచనలో ప్రభుత్వం. సాగునీటి మీద ఒక వైట్ పేపర్, కృష్ణా గోదావరి నీళ్ళ ఇష్యూ ఉంది కదా, దీనిపైన అసెంబ్లీలో ఒక వైట్ పేపరు ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉందంట. లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ. జనవరి 2-3 తేదీల్లో సభ ముందుకు వాటర్ మ్యాటర్. ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత 12 ఏళ్లలో ఎప్పుడేం జరిగిందో లెక్కలతో బయట పెట్టేందుకు సర్కార్ రెడీ. తెచ్చిన పర్మిషన్లు, వచ్చిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు, జరిగిన అక్రమాలు అన్ని సభలోకి. ఏపీతో కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాల దాకా ప్రస్తావన, ప్రాజెక్టుల వారిగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ. ఈసారి సమావేశాలకు కేసీఆర్ వస్తారని అంచనా. వాటర్ పై హీట్ ఎక్కనున్న అసెంబ్లీ. అవసరమైతే మరికొన్ని రోజులు సమావేశాలు. కృష్ణా గోదావరి జలాలపై లోతైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే నెల 2న పూర్తిగా కృష్ణా బేసిన్ పై, 3 తారీఖున గోదావరి బేసిన్ పై చర్చకు సిద్ధమైంది. కేవలం ప్రసంగాలు కాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా గ్రాఫిక్స్ రూపంలో అన్ని లెక్కలు బయట పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతిపక్షం గందరగోళం సృష్టించిన సభకు పక్కదారి పట్టించాలని భావిస్తే అసెంబ్లీలోని మరికొన్ని రోజులు పొడిగించి మరీ చర్చను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలంటే ఎంత సమయమైనా కేటాయించడానికి సిద్ధమని ఇప్పటికైనా సంకేతాలు ఇచ్చారు. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్లలో ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ పెద్దలు సహకరించిన తీరును సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం పెట్టాలని యోచిస్తున్నది. ఒకవేళ వైట్ పేపర్ పెట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ చేపట్టాలని భావిస్తున్నది. ఈ నెల 29న సభ ప్రారంభం కానుండగా డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సభ వాయిదా వేసి బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ లో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల్లో జరపాలో నిర్ణయిస్తారు. ఈ క్రమంలో జనవరి 2-3 తేదీల్లో అసెంబ్లీ వేదికగా కృష్ణా గోదావరి జలాలపై 2 రోజుల పాటు సమగ్ర చర్చ జరపాలని, అవసరమైతే సభను పొడిగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఏపీ మొదలుకొని గడిచిన 10 ఏళ్లలో 12 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు తెచ్చి పర్మిషన్లు, చేసిన ఖర్చు, జలాల పంపిణీపై కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాలు, ఇలా ఇరిగేషన్ అధికారులు అన్ని లెక్కలు బయటకు తీశారు. ప్రాజెక్టుల వారిగా ప్రత్యేక ఫైళ్లతో సమగ్ర రిపోర్టు రెడీ చేశారు. ఇక 29 నాడు అసెంబ్లీ అయితే స్టార్ట్ కాబోతుంది. 2 తారీఖు నాడు, 3 తారీఖు నాడు ముఖ్యంగా నీళ్ల పైన కృష్ణా గోదావరి మనకు రావాల్సిన వాటా ఎంత, అప్పుడెంత వస్తుంది, ఇప్పుడెంత వస్తుంది, ఇంత రావడానికి కారణం ఎవరు, ఈ నీటి శాతం తగ్గించడానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతుందట. ఈ శ్వేతపత్రం కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఒక టీవీ పెట్టి మరి క్లియర్గా మన తెలంగాణ ఏంటి, గోదావరి నీళ్ళేంటి, కృష్ణా నీళ్ళేంటి అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా మనకు చూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారట. ఎన్ని రోజులైనా సరే నీళ్ళ మీద సుదీర్ఘ చర్చ అని చెప్పేసి ఇంకో 2 రోజులు ఎక్కువైనా సరే కానీ దీంట్లో ఎవరు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు ఆంధ్రకు మలుపుకోపోవడానికి సంతకం పెట్టింది ఎవరు, మాకు ఇన్ని నీళ్ళే 299 టీఎంసీలే కావాలని చెప్పింది ఎవరు, ఇప్పుడు మొదలవుతున్న యుద్ధం ఏంది అని చెప్పేసి దీని మీద, ఈ అంశాల మీద సుదీర్ఘ చర్చ అయితే చేయబోతున్నారంట. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.